నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ను గెలిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం రంపచోడవరంలో ఆర్కా రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో పలు సమస్యలు ఉన్నాయన్నారు. ఆరోగ్యం, విద్య, త్రాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటం సాగిస్తామన్నారు. ఏజెన్సీలో ఎస్సీ, ఎస్టీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జరిగేటట్లు చూస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థిక సహాయానికి కృషి చేస్తామన్నారు. జీవి సుందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దంగేటి సత్తిబాబు, చందు, రామకృష్ణ, సుందరం తదితరులు పాల్గొన్నారు. జరిగింది. రంపచోడవరం బాగా నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను, ఒక 2 years ఇంటర్మీడియట్ చదువుతున్నా. సో అది నాకు కొంత అనుబంధం ఉంది. తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజభవన్లో ఒక 10 రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు. తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి జైలుకి వెళ్ళాను. అందుకని ఇంకా ఏజెన్సీతో మంచి అనుబంధం ఉంది నాకు. ఇకపోతే ఇక ఏజెన్సీలో సమస్యలు, నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి. ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు. ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు. ఎస్సీ, ఎస్టీలు అన్న వాళ్ళు బలపడకూడదు పార్టీలకి. అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీళ్ళ మీద పట్టు సాధించకుండా ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీలు. ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం, డోలీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని. అది వార్తల్లాగానే ఉంటున్నాయి తప్పితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు. ఇంకా పిహెచ్సిలు అయితే పేరుకు ఉన్నాయి. పిహెచ్సిలో డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, రండి ఇలా ఉండరు, స్టాఫ్ ఎవరు ఉండరు. దగ్గర రండి, దగ్గరికి. అటువంటి పరిస్థితులు ఏజెన్సీలో ఉన్నాయి. ఒకసారి చాటపర్రులో చాలా మంది విషజ్వరాలు వచ్చి చనిపోతే నేను వెళ్ళాను. ఇంకా రోడ్ల పరిస్థితి అయితే మనం వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ రోడ్లు వేస్తున్నారు, కొట్టుకుపోతున్నాయి. పైగా రోడ్లు నిర్మాణం ఏ రకంగా ఉంటుందంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రకంగా దోపిడీ. మీరు ఎక్కడైనా సరే మీరు చూసుకున్నట్లయితే బోర్డ్స్ని, ఇక్కడి నుంచి పలానా చోట వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ హామీ పథకాల్లో తార్ రోడ్లు వేస్తారు. అంటే గిరిజనులకు ఇవ్వాల్సిన సొమ్ముని కాంట్రాక్టింగ్ ఇచ్చి రోడ్లు వేస్తారు. ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాంట్రాక్టులకు ఇచ్చి. ఈ సమస్యని ఎవరన్నా తీసుకొస్తున్నారో లేదో నాకైతే తెలియదు. నాకు ఎప్పటి నుంచో నేను మనసులో ఉన్న సమస్య ఇది. ఇకపోతే ఒక ఎస్సీస్కి ఐటీడీఎస్ ఉన్నాయి, కానీ
ఎస్సీల అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వాలు మటుకు లేవు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కంప్లీట్ గా డైవర్ట్ చేసే పరిస్థితులు. ఎస్టీలు విద్యా విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి. హాస్టల్లో సదుపాయాలు లేవు. మొన్న నేను రాజమండ్రిలో ఒక ఎస్టీ హాస్టల్కి వెళ్ళాను, గర్ల్స్ హాస్టల్కి. ఎంత దారుణంగా ఉందంటే దాని పరిస్థితి, వాళ్ళు కిందే పడుకుంటున్నారు. నేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా హయాంలో నిర్మించిన హాస్టల్ అది. దాని తర్వాత దానికి ఒక దుప్పటి కానీ ఒక రగ్గు కానీ, నేను రగ్గులు ఇచ్చాను మొన్న. ఈ సంవత్సరం బాగా చలికాలం ఉందంటే వెళ్ళి రగ్గులు ఇచ్చాను. 400 రగ్గులు ఆ హాస్టల్లో ఉంటే, ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రూములో 15 మంది కిక్కిరిసిపోయి కింద పడుకుని ఉండే పరిస్థితులు. మరి ఎస్టీ సబ్ ప్లాన్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే మనకి జవాబు ఉండదు. హాస్టల్కి పెంచరు, ఇప్పుడు నుంచో ఉన్న హాస్టల్స్నే. ప్రతి సంవత్సరం డబ్బులు మట్టుకు కొన్ని వేల కోట్లు, దగ్గర 4,000 5,000 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చు పెట్టాల్సినవి మాయమైపోతూ ఉంటాయి. ఎస్టీలకి అభివృద్ధికి ఏమీ ఖర్చు పెట్టరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా లబ్ధి పొందింది నేను అబ్జర్వ్ చేశాను ఏజెన్సీలో, తల్లికి వందనం అంటే అమ్మఒడి. దానివల్ల పిల్లల్ని స్కూల్స్కి పంపడానికి అలవాటు పడ్డారు.